హాయ్ గాయ్స్, అలైట్ మోషన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మరి దాని లాగిన్ ప్రాసెసింగ్ అయితే చూద్దాం. ఓకే, ముందుగా అయితే మీరు ఇన్స్టా ప్రొఫైల్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నా బయో ఉంటుంది కదా, బయోలోకి వెళ్ళేసి టెలిగ్రామ్ ఛానల్ అయితే ఓపెన్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడైతే టెంప్మైల్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది. ఆ టెంప్మైల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇదైతే ప్లే స్టోర్లో కూడా అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ అయితే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ అలర్ట్ మిషన్ మోడ్ ఏపీకి ఉంటుంది. దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకొని మనం ఇన్స్టాల్ చేసుకోండి. బ్యాక్ అయితే వచ్చేసింది. బ్యాక్ వచ్చిన తర్వాత అలర్ట్ మిషన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ అవ్వడానికి అయితే టైం తీసుకుంటుంది. దాని తర్వాత అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకైతే అలర్ట్ మిషన్ ఇంటర్ఫేస్ అనేది అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మీరైతే అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ హోమ్ పేజ్, ఇంకా ప్రాజెక్ట్ పేజ్, ఇక్కడ టెంప్లెట్స్ కూడా ఉంటాయి. మీరు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసేసి న్యూ ప్రాజెక్ట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఇట్లా. ఓకే, దీని ప్రాసెస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తా. ముందుగా అయితే పైన ప్రొఫైల్ బటన్ కనిపిస్తుంది, మీరు క్లిక్ చేసేసి సైన్ ఇన్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ సైన్ ఇన్ చేసుకోవాలి కంపల్సరీ మీరు. ఎందుకంటే నేను ఇచ్చే ప్రాజెక్ట్స్ అయితే లార్జ్ ఫైల్స్లో అయితే ఎక్స్పోర్ట్ చేస్తుంటాను నేను. క్వాలిటీ అయితే తగ్గదు ఎక్కడ, కానీ లార్జ్ ఫైల్స్ ఉంటాయి కాబట్టి కంపల్సరీగా మీరు లాగిన్ అయితే చేసుకుంటే ఏ గ్లిచ్ లేకుండా పర్ఫెక్ట్గా అయితే ఓపెన్ అవుతుంది. మీకు ఆ ప్రాజెక్ట్ అనేది ఎడిట్ చేసుకోవడానికి కానీ చాలా ఈజీగా అయితే ఉంటుంది. ముందుగా మీరు లాగిన్ అయితే చేసుకోండి. ఇక్కడైతే కింద కనిపిస్తున్న సైన్ ఇన్ బటన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఓకే, దీని మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది సైన్ ఇన్ విత్ ఇమెయిల్ అని, దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్తో అయితే లాగిన్ కాకండి, బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ కనిపిస్తుందా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన ఇక్కడ టెంప్మైల్ ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేసుకోండి. ఓకే, ఓపెన్ అవుతుంది. ఇక్కడైతే టెంపరీగా మెయిల్స్ వస్తుంటాయి మీకు. కాబట్టి చేంజ్ చేసుకోవాలనుకుంటే కింద చేంజ్ కనిపిస్తుంది కదా, చేంజ్ అని మీకు చేస్తే ఒక యాడ్ చేస్తే చేంజ్ అవుతుంది. ఇప్పుడు నాకు ఇదే కావాలి కాబట్టి దీన్ని కాపీ చేసుకుంటా. నోటిఫికేషన్స్ వస్తాయి నెక్స్ట్ ఇన్బాక్స్కి, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఇప్పుడైతే ఆ ఈమెయిల్ ఇక్కడైతే పేస్ట్ చేయండి. ఓకే, ఓపెన్ అయితే అయిన తర్వాత మీరైతే ఇక్కడ మెయిల్ అయితే వెళ్తుంది. మెయిల్ బాక్స్ ఓపెన్ చేసుకోండి. జీమెయిల్ ఇంతకుముందు టెంప్మైల్ ఉంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఇన్బాక్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ ఒక మెయిల్ అయితే వచ్చి ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ అలర్ట్ క్రియేట్ అయ్యండి, దాని మీద క్లిక్ చేసుకోండి. ఒకసారి క్లిక్ చేసుకుంటేనే ఆటోమేటిక్గా మీకైతే అలర్ట్ మిషన్లోకి ఓపెన్ అయితే రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడైతే మీకైతే ఒక ప్రొఫైల్ అయితే క్రియేట్ అవుతుంది, లాగిన్ అవుతుంది జీమెయిల్ టెంప్మైల్ దగ్గర. ఇక్కడైతే చూసుకోండి, ఒక యూజర్ నేమ్ అయితే క్రియేట్ అయింది మీకు. ఓకే, పర్ఫెక్ట్గా అయితే క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇట్లనైతే లాగిన్ చేసుకోండి. పర్ఫెక్ట్గా అయితే లాగిన్ అవుతుంది. మీకైతే ఎక్కడ ఇష్యూస్ అనేది రావు. ఎందుకంటే నేను టైం టు టైం అప్డేట్ ఏపీకేస్ అయితే మీకు టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇచ్చేస్తాను మీకు. అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి మీరు. ఓకే, మీ ఎట్టి పరిస్థితుల్లో మీరైతే మీ ఒరిజినల్ జీమెయిల్స్ అయితే యూజ్ చేయకండి. ఎందుకంటే థర్డ్ పార్టీ అప్లికేషన్ కాబట్టి మీరు ఒరిజినల్ జీమెయిల్ని అస్సలు యూజ్ చేయకండి. ఇక్కడ టెంపరరీ జీమెయిల్స్ ఉన్నది అన్నీ మాత్రం యూజ్ చేసుకోండి. ఓకే గైస్, ఇప్పుడైతే లాగిన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీకు అలర్ట్ మిషన్లో ఎలా వీడియో ఎడిటింగ్ చేసుకోవాలని అయితే చెప్తా, స్టెప్ బై స్టెప్. దానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ థింగ్స్ కూడా ఇస్తాను మీకు డెమో వీడియోతో పాటు. నాకైతే ముందుగా మీరు సపోర్ట్ అయితే చేయండి గైస్. కంపల్సరీగా టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ కావండి. జాయిన్ అయితేనే మీకు టైం టు టైం అప్డేట్స్ అయితే, అంటే నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్గా వస్తుంది. టెలిగ్రామ్ ఛానల్లో నేను ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కూడా దాంట్లోనే యాడ్ చేస్తాను. వితౌట్ ఇన్స్టాల్లో కూడా పోస్ట్ చేస్తాను నేనైతే ఎలా ఎడిట్ చేసుకోవాలనేది. నా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. దాంట్లో ఫుల్ ట్యూటోరియల్స్ అనేది మొత్తం లాంగ్ వీడియోస్ అనేది దాంట్లోనే ఉంటాయి. మీరు దాంట్లో ఫుల్ వీడియో చూసేసిన తర్వాతనే దాన్ని ఎలా చేసుకోవాలనేది అయితే ప్రాసెసింగ్ దాంట్లోనే ఉంటుంది. దాంట్లో చేసుకొని దాన్ని చూసుకొని మీరు ఇక్కడ అలర్ట్ మిషన్లో అయితే మీరు అయితే క్రియేట్ చేసుకోండి, అంటే ఎడిట్ చేసుకోండి మీ ఫొటోస్ తోటి. మీ ఫొటోస్ కానీ వీడియో క్లిప్స్ తోటి కానీ చేసుకోండి. దాంట్లో ఎలా చేయాలని ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది కంపల్సరీగా. ఓకే, నన్నైతే యూట్యూబ్లో మరియు టెలిగ్రామ్ దాంట్లో అంతా సబ్స్క్రైబ్ మరి ఫాలో చేసుకుంటానే అనుకుంటున్నా. వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ కండి, వాట్సాప్లో కానీ ఫాలో చేసుకోండి. అక్కడ కూడా మీకు అయితే అప్డేట్స్ వస్తుంటాయి. ఏఐకి సంబంధించిన గూగుల్ ప్రాంప్ట్స్ కానీ, ఇమేజ్ ప్రాంప్ట్స్ కానీ అన్నీ టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్స్తో కూడా కంపల్సరీగా అవైలబుల్గా ఉంటాయి మీకు. అక్కడి నుంచి అయితే చూసుకోండి, మీకు కావాల్సినవన్నీ దాంట్లోనే ఉంటాయి. మీకు ఏమన్నా కొత్త సాంగ్స్ కావాలనుకుంటే, మీరు ట్రెండింగ్ కావాలనుకుంటే మీరు నాకు ఆ సాంగ్ ఒకసారి డిఎం చేస్తే నేను అలా మీకు సెండ్ చేస్తూనే ఉంటా. దాని గురించి అయితే ఎడిట్ చేస్తా, ఆ సాంగ్ దాన్ని బట్టి ఎడిట్ చేసేసి మీకైతే ఆ ప్రాజెక్ట్ లింక్ అయితే ఇస్తా. ఓకే.